జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సమాజ్వాదీ పార్టీ నేతలు మరోసారి హిందువుల మీద తమ అక్కసును వెళ్లగక్కారు. హిందువులపైన, హిందూ దేవుళ్లపైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే సమాజ్వాదీ నేతల కుట్రను ఉత్తరప్రదేశ్ బీజేపీ విభాగం బయటపెట్టింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన గగన్ యాదవ్ హిందువులను బహిరంగంగా బెదిరించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్లో మెయిన్పురిలో ఓటింగ్ పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఉండాలని తన మద్దతుదారులకు సూచించారు. ఆ తర్వాత చేయాల్సింది చేద్దామని తెలిపారు. మెయిన్పురి నియోజకవర్గంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత రామభక్తులు వారు చేసిన పనులకు జవాబుదారీగా ఉండాలని హెచ్చరించారు. సమాజ్వాదీ పార్టీ సంప్రదాయాన్ని అఖిలేష్ యాదవ్ సహాయకుడు, ఆ పార్టీ నేత గగన్ యాదవ్ కొనసాగించారని, రామభక్తులను అవమానించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ విభాగం ట్వీట్ చేసింది. గగన్ యాదవ్ లాంటి శ్రీరాముని వ్యతిరేకులను ప్రజలు క్షమించరని బీజేపీ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్తో పాటు గగన్ యాదవ్ పలు ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. అలాంటి సమావేశానికి సంబంధించిన వీడియో బీజేపీ చేతికి చిక్కింది. గగన్ యాదవ్ తన సహాయకులతో కొందరితో మాట్లాడుతూ కనిపించారు. వారి ముందే మూడవ దశ ఎన్నికలు 7వ తేదీకి షెడ్యూల్ చేశారు. మెయిన్పురి ఓటింగ్ ముగియగానే మనం మన పని మొదలు పెడదామని గగన్ యాదవ్ అనడం చూడొచ్చు. 7 तारीख को तीसरे चरण में जो चुनाव होने जा रहे हैं, मेनपुरी का चुनाव जब हो जाएगा उसके बाद हम बता दें. ताकतवर हम बहुत है, बस सत्ता की ताकत में नहीं है. कि लड़के हमारे भरे बैठे हैं, हम ही उन्हें रोक के रख रहे हैं और हम चाहेंगे कि रुके रहे वो. ये जय श्री राम वाले ही हैं, निकाल देंगे इनका राम बाहर, रुक जाओ अभी. ये जय श्री राम वाले ही हैं, निकाल देंगे इनका राम बाहर, रुक जाओ अभी. మనకు అపారమైన బలం ఉన్నప్పటికీ మనం ప్రస్తుతానికి శక్తిహీనులం. మా వాళ్ళు కోపంగా ఉన్నారు. ప్రస్తుతం వారిని ప్రశాంతంగా ఉండమని సూచించారు గగన్ యాదవ్. జై శ్రీరామ్ అంటున్న ప్రజల నుండి రాముడిని తరిమి కొట్టబోతున్నామని ఎస్పీ నాయకుడు చెప్పగానే చుట్టుపక్కల ఉన్న వాళ్లు అతడితో ఏకీభవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. హిందువులపై దాడులకు పాల్పడడానికి ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తూ పలువురు నెటిజన్లు ఈ వీడియోను పోలీసులకు షేర్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్న సమాజ్వాదీ నాయకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా తెలిపారు. పోలీసుల అరెస్టుకు భయపడిన గగన్ యాదవ్ ఈ వైరల్ వీడియోకు సంబంధించి వివరణ ఇచ్చారు. మే 7న మెయిన్పురిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ను కొంతమంది బహిరంగంగా దుర్భాషలాడారని, ఆ తర్వాత వాళ్లు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారన్నారు. ఈ ఘటనతోనే కోపంతో ఈ వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. డింపుల్ యాదవ్ విషయంలో జరిగిన ఘటనను రాజకీయ సమస్యగా మార్చడం సరికాదని సూచించారు. ఆత్మగౌరవం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని గగన్ యాదవ్ అన్నారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలోనూ సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు విధ్వంసానికి కేరఫ్గా నిలిచారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు 100 మందికి పైగా సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన భార్య, లోక్సభ అభ్యర్థి డింపుల్ యాదవ్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో తర్వాత మహారాణా ప్రతాప్ విగ్రహం వద్ద సమాజ్వాదీ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని మెయిన్పురి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినోద్ కుమార్ తెలిపారు. 2022 డిసెంబర్లో జరిగిన మెయిన్పురి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ 2,88,461 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన రఘురాజ్ సింగ్ షాఖ్యాపై విజయాన్ని సాధించారు. సమాజ్వాదీ పార్టీ పితామహుడు స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ కారణంగా మెయిన్పురి పార్లమెంటు స్థానం సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే ఎస్పీ నేతల ఆగడాలకు ఆ ప్రాంత ప్రజలు బలవుతూ వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.